హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో ఈ 13th వీక్ నామినేషన్లోకి చూస్తే ఎవరెవరు వచ్చారు, వాళ్ళకి ఓటింగ్ పోల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. అంటే మనకి ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాయి. ఎవరు వచ్చారు ఏంటనేది తెలిసిన తర్వాత ఈ వారం చూస్తే కొన్ని ట్విస్ట్లు కూడా ఉన్నాయి. అవి ఏంటనేది కూడా చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా చూస్తే మాత్రం ఈ వారం నామినేషన్ ప్రాసెస్లోకి అయితే సంజన గారు నామినేషన్లోకి అయితే వచ్చారనమాట. ఇంకా సంజన గారిని మొత్తం మీద టార్గెట్ బాగానే చేస్తున్నట్టు తెలుస్తుంది చూస్తుంటే. నెక్స్ట్ చూస్తే బర్నీ గారిని కూడా నామినేషన్లోకి అయితే వచ్చారు. సుమన్ శెట్టి నామినేషన్లోకి రావడం జరిగింది. డిమాండ్ పవర్ నామినేషన్లోకి వచ్చారు. రీతు చౌదరి నామినేషన్లోకి వచ్చింది. తనుజ గారు నామినేషన్లోకి వచ్చింది. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం ఇమాన్యుయల్ అయితే నామినేషన్లోకి అయితే ఈ వారం రాలేదన్నమాట. కెప్టెన్ కాబట్టి ఇంకా కళ్యాణ్ కూడా నామినేషన్లో అయితే లేరు ఈ వారం. ఇక ఓటింగ్లో చూస్తే తనుజ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. 36 వరకు వస్తుంది. ఇక సెకండ్ పొజిషన్లో చూస్తే మాత్రం సంజన గారు అయితే రావడం జరిగింది. సంజన గారికి 26 వరకు వస్తుంది నేను చేసే టైంకి. తర్వాత పొజిషన్లో చూస్తే బర్నీ గారు అయితే ఉన్నారు. బర్నీ గారికి కూడా 12% ఓటింగ్ అయితే వస్తుంది. ఆ తర్వాత పొజిషన్లో చూస్తే డిమాండ్ పవర్ అయితే ఉండడం జరిగింది ఒక 9% ఓటింగ్తో. రీతు చౌదరి కూడా ఒక 8% ఓటింగ్ ఉంటే లీస్ట్లో అయితే ఇంకా సుమన్ శెట్టి గారు ఉండటం జరుగుతుంది. ఒక 6 వరకు వస్తుంది. ఈ వీడియో చేసే టైంకి అయితే ఇలాగైతే ఓటింగ్ వస్తుంది అనమాట. ఈ వారం చూస్తే మొత్తం మీద చాలా గొడవలు కూడా జరుగుతున్నాయి అనమాట. ఇంకా సంజన గారిని చూస్తే మాత్రం బర్నీ గారు నామినేషన్ చేస్తున్నారు. మొన్న టాబ్లెట్స్ అనేది తీసుకున్నారు కదా, దాని మీద నామినేషన్ అయితే చేస్తున్నారు. రీతు చౌదరి ఇక్కడ చూస్తే మాత్రం ఇమాన్యుయల్ ఫుల్ గొడవ అయితే జరుగుతుంది అనమాట ఈ రోజు. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం టికెట్ ఫినాలే టాస్క్లు కూడా ఉండబోతున్నాయి ఈ వారం మొత్తం కూడా. దాని గురించి కూడా నాకు అప్డేట్ రాగానే నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. ఛానల్ ఫాలో అవుతుండండి.